హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనది పిరమల్ ఫార్మా లిమిటెడ్లో మనకి వార్తా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అది మనకి ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలంటే మన క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, వీటి గురించి మనం డీటెయిల్గా చూస్తాం. డీటెయిల్గా టాపిక్లోకి వెళ్ళి చూద్దాం. ఇది చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మేము పెట్టే లేటెస్ట్గా నోటిఫికేషన్లో పెట్టడం జరుగుతుంది. అవి మీకు అందడం జరుగుతుంది. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా మీరు ఉండటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. పిరమల్ ఫార్మాలో జనవరి 11న సాటర్డే రోజు మనకి ఇంటర్వ్యూలు ఉన్నాయి. 8 PM to 3 PM వరకు. ఇక్కడ ఈ అడ్రస్ చూసి మీరు వెళ్ళండి. కాంటాక్ట్ నెంబర్ 2 నెంబర్లు ఇచ్చారు. 6260054524 తర్వాత 9993622393. ఈ 2 నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. ఈ కాంటాక్ట్ నెంబర్ వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు చూసి కూడా మీరు ఈ కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్గా మీకు క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. మనకు పొజిషన్లు ఏమున్నాయి అంటే క్యూసీ, తర్వాత క్యూసీలోనే డాక్యుమెంటేషన్ ఒకటి, LCMS, తర్వాత క్యూసీ RM, FG, స్టెబిలిటీ, PM. వీటిలో మనకు చూద్దాం. ఈ క్యూసీ RM, FG, స్టెబిలిటీ, PMలో ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ BPharm, MPharm, MSc కెమిస్ట్రీ ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్సెస్ వచ్చి UKF, తర్వాత ఎనాలిసిస్, HPLC, GCలలో మనం చేసి అనేది ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూలోనే నిర్వహిస్తారు. ఓకే ఫ్రెండ్స్. OOS, OOTలో కూడా మన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. QC, LCMS ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ BPharm, MPharm, MSc కెమిస్ట్రీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి LCMS, తర్వాత HRMS, GCMS వీటిలలో మనకి ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఉంటే వాళ్ళు మనకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తే వాటిలో మనకి క్వాలిఫై అవ్వచ్చు. OS, OOT గురించి కూడా తెలిసి ఉండాలి. తెలుసు కదా. OS అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్, వాటి గురించి అన్నమాట. తర్వాత QC డాక్యుమెంటేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చి 5 to 6 years ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి BPharm, MPharm, MSc కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి వీటిలో మనం ఏమి ఉండాలంటే STPS, SOPs అంటే క్లీనింగ్ ప్రొసీజర్ గురించి, మళ్ళీ SOPs వాటి గురించి కానీ క్లియర్గా. SOPs అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. వీటి గురించి మనకి నాలెడ్జ్ అనేది ఉన్నట్టయితే మనం ఇంటర్వ్యూ అనేది మనం ఫేస్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్పీరియన్స్ ఆన్ సాఫ్ట్వేర్ గురించి కూడా తెలిసి ఉండాలి. OOC, OOT కూడా, దీనికి డాక్యుమెంటేషన్ కూడా OOC, OOT గురించి కూడా తెలిసి ఉండాలి. ఇలాగా ఈ ఇంటర్వ్యూలోనే ఉంటాయి. ఈ పాంప్లెట్ ఉంది. ఈ పాంప్లెట్ చూసి కూడా మీరు ఈ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి కంపెనీలు ప్రతిరోజు కూడా మేము ఇంటర్వ్యూలు అనేవి మన నోటిఫికేషన్లు అనేవి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. వీటిని చూసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి, ఈమెయిల్ అడ్రస్ ఉంటాయి. వాటికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు రెస్పాండ్ అయ్యి మీకు చెప్తుంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓన్లీ మనం నోటిఫికేషన్లో మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.